మనసు ఖాళీ చేస్తే జీవితం మారుతుంది. విజయ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. వయసు 28 సంవత్సరాలు. అతను ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బయటికి చూసేవారికి విజయ్ జీవితం బాగానే ఉందనిపించేది. మంచి జీతం, సొంత ఇల్లు, స్నేహితులు. కాని లోపల మాత్రం అతని ఎప్పుడూ గందరగోళంలో ఉండేవాడు. విజయ్ మనసు ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఉదయం లేవగానే ఈరోజు పనులు ఎలా పూర్తి చేస్తాను, మరుసటి నెల ఈఎంఐ ఎలా కడతాను, మేనేజర్ ఎలాంటి మాటలంటాడు అనే ఆలోచనలు. రాత్రి పడుకున్నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా స్నేహితుడు నన్ను మించి ఎదిగాడు అనే చింతలు. ఇలా ఎన్నో ఆలోచనలు అతని మెదడులో తుఫానులా తిరుగుతుండేవి. ఫలితంగా అతను నిద్ర ప్రాపర్లీ పడలేకపోయేవాడు. ఆఫీస్లో కాన్సంట్రేషన్ తగ్గిపోయింది. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేది. మనసు ఖాళీ కాకుండా ఎప్పుడూ నిండిపోతే జీవితం భారంగా మారుతుందని అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఒకరోజు ఆదివారం ఉదయం విజయ్ పార్కులో నడుస్తూ ఉన్నాడు. అక్కడ ఒక పెద్దవారు చెట్టు కింద కూర్చుని మెడిటేషన్ చేస్తున్నారు. వారి ముఖంలో ఒక ప్రశాంతమైన వెలుగు కనిపించింది. విజయ్ ఆశ్చర్యంపోయి దగ్గరికి వెళ్ళి అన్నాడు, సార్, మీరు గంటల తరబడి ఇక్కడ కూర్చుంటున్నారు. మీకు ఎలాంటి ఆలోచనలు రావా? నా తల మాత్రం ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయుంటుంది. ఆ పెద్దవారు నవ్వుతూ చెప్పారు, నా పేరు ఆనంద్. నేను ఒక రిటైర్డ్ టీచర్. మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోతే అది చెత్తబుట్టలాగే అవుతుంది. మనం శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది. అలాగే మనం మనసు ఖాళీ చేయకపోతే ఆలోచనలు మనకే భారమవుతాయి. విజయ్ ఆశ్చర్యంతో అడిగాడు, మనసు ఖాళీ చేయడమంటే ఏమిటి సార్? ఎలా సాధ్యం? మనసులో ప్రతి ఆలోచన అవసరమైంది కాదు. చాలా ఆలోచనలు గతం మీద పశ్చాత్తాపం లేదా భవిష్యత్తుపై భయం వల్ల వస్తాయి. మనసును ఖాళీ చేయడమంటే వాటిని ఆపేయడం కాదు, కాని వాటిని పట్టించుకోకుండా వదిలేయడం. నువ్వు శ్వాసపై దృష్టి పెట్టు. లోపలికి గాలి వచ్చిందని గమనించు, బయటికి వెళ్ళిందని గమనించు. అలా కాస్త కాస్తగా అన్నెసెసరీ థాట్స్ తగ్గిపోతాయి. ఒకసారి మనసు ప్రశాంతమైతే క్లారిటీ వస్తుంది. అదే నిజమైన శక్తి. ఆ రోజునుంచి విజయ్ ప్రతిరోజూ 10 నిమిషాలు ఆనంద్ గారు చెప్పినట్టు శ్వాసపై దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో అతనికి చాలా కష్టమైంది. ఆలోచనలు మళ్లీ మళ్లీ వచ్చేవి. కాని ప్రతిసారీ ఇవి తాత్కాలికం అని అనుకుని వదిలేశాడు. కొద్ది వారాలలో అతనికొక కొత్త అనుభూతి కలిగింది. ఉదయం లేవగానే ఇక గందరగోళం కాదు, ప్రశాంతం. ఆఫీస్లో పనిచేసేటప్పుడు కాన్సంట్రేషన్ పెరిగింది. అన్నెసెసరీ స్ట్రెస్ తగ్గటంతో డెసిషన్ స్పష్టంగా తీసుకోగలిగాడు. ఒకసారి కంపెనీలో పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. చాలామంది టెన్షన్లో పడ్డారు. కాని విజయ్ మాత్రం కామ్గా ప్లాన్ చేసి టీంను నడిపించాడు. చివరికి ప్రాజెక్ట్ చాలా విజయవంతమైంది. మేనేజర్ ఆశ్చర్యంపోయి అడిగాడు, విజయ్, ఈ కష్టం మధ్య నువ్విలా ప్రశాంతంగా ఎలా ఉన్నావు? నేను మనసును ఖాళీ చేయడం నేర్చుకున్నాను సార్. అన్నెసెసరీ టెన్షన్ వదిలేసి ముఖ్యమైన దానిపై దృష్టి పెట్టాను. మనసు ఖాళీ చేస్తే లాభాలు. కొద్దిమెనలకే విజయ్ జీవితం మారిపోయింది. అతను ఆరోగ్యంగా, సంతోషంగా మారాడు. కుటుంబంతో సమయం గడిపేటప్పుడు ఇక మొబైల్, వర్క్ గురించి ఆలోచించలేదు. స్నేహితులు అతన్లో వచ్చిన మార్పును గమనించి, నువ్వు చాలా పాజిటివ్గా మారిపోయావు అని అన్నారు. మనసు ఖాళీ చేస్తే మనలో శాంతి, స్పష్టత, విజయాలు సహజంగానే వస్తాయి. నీతి: మన జీవితం ఒక పాత్ర లాంటిది. అది అవసరం లేని ఆలోచనలతో నిండిపోయి ఉంటే కొత్తదాన్ని పోయడం అసాధ్యం. మనసు ఖాళీ చేస్తేనే కొత్త ఆలోచనలు, స్పష్టత, సంతోషం, విజయం మన జీవితంలో ప్రవేశిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ కొద్ది నిమిషాలు మనసును ఖాళీ చేయటానికి సమయం కేటాయించాలి. అదే నిజమైన మానసిక స్వేచ్ఛ. మీకు ఈ కథ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్తో కొనసాగండి. ఇంతవరకు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. కొత్త ఆలోచనలు, కొత్త పాఠాలతో వచ్చే కథలో కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.